పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. బీసీ కులగణన చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. దీన్ని భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. మరి దానికి అనుగుణంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యం చేసి ఏ విధంగా అయితే మనము స్వాతంత్రాన్ని పోరాటాల ద్వారా నిర్మాణం చేసుకొని మరి స్వాతంత్ర పోరాటంలో మనం విజయం సాధించినామో, ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారానే ఈ బీసీ కులను కానీ ఎస్సీ వర్గీకరణ కానీ జరుగుతున్నాయనడానికి మా యొక్క నాయకుడు రాహుల్ గాంధీ మా యొక్క రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా జరిగింది. కాబట్టి మరి తప్పకుండా ఇదే కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్లి మేము ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అన్ని గ్యారంటీలను పూర్తి చేసి ప్రజల మన్ననలను పొందే విధంగా మేము ముందుకుంటామని సాగుతున్నాం. సంవిధాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మాయనపల్లి హనుమంతరావు గారు మా నేతృత్వంతో మరి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి అభినందన తెలియజేస్తూ, మన కార్యక్రమానికి ఏఐసిసి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి విష్ణునాథ్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కోఆర్డినేటర్ శోభా గారికి, విధాత పార్లమెంట్ నరసింహారెడ్డి గారికి, మేడం, అదేవిధంగా యువ నాయకుడు భాస్కర్ గారికి, మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరుడు రమేష్ గారికి, వదిలేష్ యాదవ్ గారికి, హనుమంత్ రెడ్డి గారికి, మరి పరమేష్ గారికి, భూపతి రెడ్డి గారికి, శ్రీరంగవరం శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా యువ నాయకులు రవిచరణ్ గారికి, మరి రాపూర్ రామ్ గారికి, నక్క ప్రభాకర్ గారికి, వేదిక పడిన ప్రజలందరికీ, వేదిక ఉన్నటువంటి అక్కలు అన్నదమ్ములు సోదర కార్యకర్తలకు అందరి నమస్కారాలు. చాలా కాలం తీతమైంది, ఎండకున్నది, ఆయాసపడుతున్నారు. కాబట్టి అందరూ మాట్లాడకుండా నేను ఒకటి తెలియజేస్తున్నాను. రేపు రాబోయేటువంటి కార్యక్రమం పార్టీ పటిష్టం చేసేదాని కోసం ఏసీ నిర్ణయం తీసుకుంది. గతంలో మీదికి కమిటీ చేసేది కానీ మీ కిందికి కమిటీ చేసేదానికి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ చాలా మంది కాన్స్టిట్యూన్సీ మీటింగ్లు జరిగినాయి. చాలా మంది డివిజన్లకు కానీ పేరు ఇచ్చినారు. అది సమన్వయంతో మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమన్వయం చేసుకున్నటువంటి కార్యకర్త అధ్యక్షులు మాత్రం రేపు పోటీ చేసేదానికి వీరుండదు. పార్టీని బలోపేతం చేసేదానికి మరి ప్రయత్నం చేయాలి. కాబట్టి పోటీ చేసేయాలని ఆలోచన రోజు మరి పార్టీ అధ్యక్ష పదవి కోసం కొట్లాడొద్దని మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు పోటీ చేయాలి కాబట్టి, ఆయన అధ్యక్షులు మిమ్మల్ని గెలిపియాలి కాబట్టి అధ్యక్షులకు అవకాశం ఇద్దాం. ఆ విధంగా కార్యక్రమం చేసుకుంటాం. తర్వాత మరి డివిజన్ కమిటీ చేసుకోవాలి, తర్వాత మున్సిపల్ కమిటీ చేసుకోవాలి, తర్వాత జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ విధంగా ఏర్పాటు చేస్తారు. కాబట్టి కమిటీని పటిష్టంగా ఉంటేనే రేపు భవిష్యత్తులో మన కార్పొరేషన్లో మనమంతా కార్పొరేషన్ కలిసిన సపరేట్ మున్సిపాలిటీ ఉన్నా తప్పకుండా గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకోవాలని మనం చెప్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రత్యేకంగా మా సోదరుడు వెల్లడించినారు. దాన్ని జోలి పోకుండా మన ప్రచార స్థాయి మాత్రం బాగులేదు. దయచేసి సోదర కార్యకర్తలు వేదిక ఉన్న ప్రజలు కోరిది గ్రామ ప్రచార స్థాయి కోసం ఎప్పటికప్పటికీ కమిటీ అయిన తర్వాత 3 నెలలకు ఒకసారి సమావేశం కార్యకర్తలు చేయాలి. తర్వాత కాన్స్టిట్యూన్సీ సమావేశం 6 నెలలకు ఒకసారి. ఎప్పటికి కూడా రాష్ట్రంలో ఉండేటువంటి సాధక బాధకాలని మన సముద్రంగా చేసుకొని ముందుకు పోయి ప్రభుత్వంతో చేపించే కార్యక్రమాలు కూడా ప్రజలకు గ్రామాలకు చేసే విధంగా 16-17 నెలలు అవుతుంది. మరి జిల్లా సమావేశం, మరి మన కాన్స్టిట్యూన్సీ సమావేశం, జిల్లా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కానీ రేపు వచ్చేటువంటి ఎన్నికలైన తర్వాత గ్యాప్ లేకుండా ఇన్ఛార్జీలు పోయేదంటే 3 నెలలకు ఒకసారి తప్ప పెట్టండి, 6 నెలలకు ఒకసారి కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టండి. ఆ విధంగా చేసుకొని ముందుకు పోదాం. పార్టీని బలోపేతం చేద్దాం. ఇంకా 5 సంవత్సరాల తర్వాత మన పార్టీ అధికారం ఉంది. మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం. ఏసీసీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వారు
వారు కూడా సైనిక పనిచేసింది. ఇవన్నీ కూడా ప్రమాణంగా జరిగేదానికి పురమాయించవలసిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. జై కాంగ్రెస్. పెద్దలందరూ ఇప్పుడు చెప్పినట్టు కార్యకర్తలు ముఖ్య నాయకుల సమావేశం రేపు మన నాయకులు తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే బీసీ కులగణన, దానితో పాటు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రచారించమని చెప్పి మన చేసాం ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో ఇవన్నీ మన కోసం తీసుకున్న కార్యక్రమాలు. మరి ఈ కార్యక్రమాల కోసం వేదిక మీద నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా చెప్తుంటే మనం అందరం విన్నాం. కానీ మనకు ఒక బ్రహ్మాండంగా ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం మన నాయకుడు తీసుకుంది. 300 దాదాపు చాలా ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండు గౌరవ రాహుల్ గాంధీ గారు. మన నాయకుడు ఏదైతే చెప్పిండో దాని ప్రకారం పార్లమెంట్ లో ఎన్నోసార్లు మాట్లాడినటువంటి మన నాయకుడు మరి ఎందుకోసం మాట్లాడినో మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనం కులగణన తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా తీసుకుంటే దాన్ని ఆనాడు ఎక్కడ కులగణాలని ఎక్కడ బీసీలని చెప్పింది. మరి అక్కడ పక్కకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకులంతా కులగణాలు లేవు బీసీ లేవు అని పక్కన చెప్పడం జరిగింది. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని అసెంబ్లీలో పెట్టి దాన్ని ఆమోదింపజేసి సంవత్సరం కష్టపడి చేసినటువంటి కార్యక్రమాన్ని కాపీకొంటూ ఉన్నారు ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మన ముఖ్యమంత్రి మన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఎందుకు మీకు ఈనాడు బీసీలతో ప్రేమ వచ్చిందో చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ. దళితులు ఎదిగాలి, బీసీలు ఎదిగాలి, దళిత కులగణాలు 36 సంవత్సరాలు చేసి మరి కులగణం చేసి దళితులలో ఉన్నటువంటి ఎస్సీలను బీసీలను మనం సపరేట్ చేస్తే చేసినంత గుర్తొస్తా ఉన్నాయి కులగణాలు. మనం చేసిన కులం రాయగలంటే మనం ఏ కులం ఎంతమంది ఉన్నా మనం చేయగలుగుతా వాళ్ళు చేస్తారంటే ఈనాడు నేను చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ మీరు అక్కడ ఉన్నటువంటి జై శ్రీరామ్ అంటా ఉన్నారు. జై శ్రీరామ్ అంటే ఒక్కరికి హిందువులకే దేవుడు అని చెప్తా ఉన్నారు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు క్రిస్టియన్లకు అందరూ కూడా జైలు మొక్కుతా ఉన్నాం. మా జైలు మీరు వాటి బట్టి మీరు చేసినటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలను కాపీ కొడుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ చక్కటి కార్యక్రమం ఇది మీకోసం తీసుకున్నటువంటి కార్యక్రమం. ఏదైతే హనుమంతరావు తీసుకుంటే ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి కార్యక్రమం రేపు మీ డివిజన్లలో తీసుకెళ్లి ప్రజలందరినీ ఉత్సాహపరిచి మన కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు ధన్యవాదాలతో పోయిస్తా ఉన్నాం. మీరందరూ కూడా కులగణలు ఉన్నారు. నాకు ముఖ్యంగా ఏంటంటే కులగణన గురించి అందరూ కూడా మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడారు, మన బాబు గాంధీ గారి గురించి మాట్లాడారు, మహాత్మా గాంధీ గురించి. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, రాహుల్ గాంధీ గారు ఈ రోజు మన రాష్ట్రంలో కులగణన చేసిన రాష్ట్రంలో కాదు నేషనల్ లో కూడా మన డిమాండ్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. ఇది ఎత్తుకు గ్రౌండ్ కు తీసుకుపోవాల్సిన అవసరం మీ అందరికి కూడా ఉంది. మరి మా ఇన్ఛార్జ్ అందరు కూడా మా గ్రంథాలయ చైర్మన్ కోపంతం చూస్తున్న మా అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా నరసింహారావు అన్న కోపంతో చూస్తుంటే ఏడున్నాడు. అదే విధంగా మా ముదిరాజ్ పాండన్న ప్రతి ఒక్కరికి కూడా వేదిక అలంకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.
పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా తమ్ముడు ఏదేమైనప్పటికీ కూడా సాయి కౌంటర్ ఇవ్వాలంటే ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఉంటాడు కౌంటర్ ఇవ్వడానికి. నేను ఎవరైతే పార్టీ తరఫున టిఆర్ఎస్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తా ఉన్నారో వారందరికీ అండగా ఉంటానని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. సమయం ఎక్కువ లేదు, అందుకే చెప్తా ఉన్నా. ఇక్కడ మేము ఇన్ఛార్జ్ కూర్చున్నాం. మా ఎన్నికల్లో చాలా చక్కగా పనిచేసారు. పటిష్టమైన క్యాడర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ బాధాకరం ఏంటంటే మొన్న ఒక దారి నడిచింది. గ్రేటర్ హైదరాబాద్ ఎట్లుంటుందంటే అదే ఈ పార్టీ గెలిచినట్టుందంటే అదే కుదుతారు. వాళ్ళు ఆలోచించారు ఎవరు రైటా రాంగ్ గాలి. గాలి టీఆర్ఎస్ దిక్కుందనుకొని హైదరాబాద్ లో గాలి టీఆర్ఎస్ తరఫున పోయింది. దానికి బాధపడే అవసరం లేదని చెప్పి కూడా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు మీరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో సర్పంచులు అయ్యే వరకు మేము నిద్రపోం. మాటలు ఏ విధంగా వాడుకుంటారో వాడుకోండి. ఇలా రాహుల్ గాంధీ గారి వాళ్ళ ఒక సాక్రిఫైస్ కుటుంబం. సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అయిపోతుంది కాకపోతుందా? రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే కాకపోతుందా? ప్రియాంక గాంధీ గారికి కావాలంటే కాకపోతుందా? ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టిఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల్లో మేము పడగొట్టినమంటారు, పడగొట్టింది ఏమీ లేదు. మనం ఏంటంటే మన క్యాడర్ డెప్త్కు పోయి ఇంటింటికి పోయి కడపకు పోయి చెప్పవలసిన అవసరం ఉంది. అదే 15 నెలల 29,000 కోట్లు మాఫీ చేస్తాం. మనం రుణమాఫీ చేసామా లేదా? 90% అయింది. ఓ 10% దానికి ఏంటంటే కొంతమంది 2,10,000 ఉన్నాయి, కొంతమంది 2,20,000 ఉన్నాయి. ఆ 2,10,000లో 20,000లో ముందుకు తెస్తుండ్రు. ఎవరికైతే రుణమాఫీతో అయిందో వాళ్ళు చెప్తలేదు. అంటే ప్రజలు ఎప్పుడు కూడా స్పెక్టేటర్స్ కాకుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు రూపంలో చూపిస్తారు తప్ప ముందుకు రారు. కానీ మన బాధ్యత, మనం ఇంటింటికి వెళ్ళి గడపకి వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉంది, వివరించవలసిన అవసరం ఉంది. మనం గతానికి పోతే కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల ఎన్నికలు ఓడిపోతుందేమో అనే పరిస్థితిలో రుణమాఫీ పెట్టిండు. రుణమాఫీ కాదు, రైతు బంధు పెట్టి ఎన్నికలు. అంటే కేసీఆర్ గారికి ఏంటంటే 6 నెలలు ఇంట్లోకి వెళ్ళకుండా హోంవర్క్ చేసుకుంటాడు ఏం చేయాలని. అదేనా పార్టీ పోయే పరిస్థితి ఉంది, గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఎన్నికలకు ముందు రైతు బంధు తెచ్చింది. ఇది వాస్తవమా కాదా అని చెప్పి తమ్ముళ్ళు అడుగుతున్నా. వాస్తవమా కాదా? మరి మన 15 నెలల 29,000 కోట్లు వాళ్ళు తెచ్చింది. 29,000 కోట్లు 10 సంవత్సరాల వరకు ఇల్లు ఇస్తా అని నానబెట్టిండ్రు. 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేవు. ఇవన్నీ మనం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఏంటంటే మనకు 5 సంవత్సరాలు ఇచ్చింది ప్రజలు. ఈ 5 సంవత్సరాల్లో ఏమేమి పథకాలు ప్రామిస్ చేసామో అన్ని కూడా అమలు పరుస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. వీటిని చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చెప్పారు? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రాగానే, ప్రభుత్వం రాగానే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, దళితునికి 3 ఎకరాలు ఇస్తానని ఇచ్చిందా? మరి ఎందుకు చెప్తలేము? మనము ఎందుకు చెప్తలేము? చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళ గురించి చెప్పాలి. ఇలా ఉద్యోగాలు ఇచ్చిన మనం వాళ్ళు ఏం పడగొట్టలేదు. మనం మాటలు చెప్పలేకపోతా ఉన్నాము. వాళ్ళు ఏంటంటే అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఒక సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తారు. ఎంతమంది నెలకు 7 నుంచి 9 కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చి సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తున్నారు. మన కార్యకర్తలు కష్టపడుతున్నారు, అయినా కూడా కౌంటర్ చేయలేకపోతా ఉన్నారు. మన దాంట్లో కూడా దళితులు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, మనం కూడా సోషల్ మీడియాను మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు పడగొట్టింది ఏం లేదు. సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. మాట్లాడుకుంటూ పోతే చాలా సమయం పోతుంది. ఎందుకంటే ఆకలితో ఉన్నారు. ఇక్కడ ఎంతో మంది నన్ను తిట్టుకుంటూ, చాలా మంది కిచెన్ నేను తీసుకొని వచ్చిన. దయచేసి
మనం ఇవాళ మీరు గెలిచే వరకు మనం నిద్రపోవద్దు, మిమ్మల్ని నిద్రపోనియా, మీరు నిద్రపోవద్దు, మమ్మల్ని నిద్రపోనియదు. మీరు ఇప్పుడే ఆకలాకలని 1:30 పోయింది, ఇప్పుడు 2:30 అవుతుంది. కాబట్టి నన్ను తప్పుగా పడేయకుండా నేను ఎక్కువ సమయం తీసుకోను. స్పీచ్లు మాట్లాడాలంటే మీ గల్లికి వచ్చి మాట్లాడదాం, మేము నాయకుల మధ్య కూడా మాట్లాడతాం, మీకు అండగా ఉంటాం. ఎందుకంటే కాంగ్రెస్ కు చాలా చక్కటి పటిష్టమైన క్యాడర్ ఉంది. ఇప్పుడు సన్నపిల్లని ఇస్తున్నాం, ప్రజల మంచి మెసేజ్ పోయిందా లేదా? అదే ఇచ్చిన మెసేజ్ మంచిగా పోయిందా? హైలైట్ చేయండి, చేసేటది చేస్తాం. వాళ్ళు ఏం పడగొట్టలేదు 10 సంవత్సరాల. ఏం చేసిండ్రు? మొత్తం బీదోళ్ళకి అన్నం పెట్టకుండా సెక్రటరీ నిలబొట్టి సెక్రటరీ కట్టింది. వాళ్ళు త్యాగలేని హైదరాబాద్ ఉన్నాయో దాన్ని సుందరీకరణ చేసుకున్నారు. వాస్తవంగా కాదా? వాళ్ళ కాడ 1,000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. 7.5 లక్షల కోట్లు అప్పు చేస్తే వాళ్ళు 7.5 కోట్లు సంపాదించుకున్నారు. చెప్పేది చాలా ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు కూడా మనం మాట్లాడితే మనం మొదలు పెడితే హరీష్ రావు నిద్రపోడు, కేటీఆర్ నిద్రపోడు, కేసీఆర్ నిద్రపోడు అని చెప్పి కూడా ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా. మీరు గట్టిగా పనిచేయండి. నేను స్పీచ్ ఇవ్వాలంటే మరి మీరు ఆకలితో తిప్పుకుంటూ వేస్తారు. అందుకే మన విష్ణునాథ్ గారి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారో వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గారి నాయకత్వం, అదే విధంగా మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, విష్ణునాథ్ గారి నాయకత్వం, హరివర్ధన నాయకత్వం, పారిజాతక్క నాయకత్వం, శోభక్క నాయకత్వం, విశ్వ శెట్టిన నాయకత్వం, రమేష్ అన్న నాయకత్వం, సుధీర్ రెడ్డి అన్న నాయకత్వం, మా తమ్ముడు పరమేశ్వర నాయకత్వం, మా నక్క ప్రభాకర్ గౌడ్ పేరు చెప్పలే, నక్క ప్రభాకర్ గౌడ్ నాయకత్వం. I would like to congratulate DCC President and all the senior leaders, former Minister, former MLAs, and all the senior leaders for a successful conduct of Jai Bapu Jai Bhim Jai Samvidhan campaign. You are aware that Congress Party started this national-wide campaign from the birthplace of Dr. Babasaheb Ambedkar. From Madhya Pradesh, in his village only, we started this nationwide campaign. Under the leadership of Mallikarjun Kharge ji and Rahul Gandhi ji here, under the leadership of Revanth Reddy ji and Mahesh Kumar Gowda ji and all other senior leaders. Basically, this is a campaign for protecting our constitutional values. This is a campaign to protect our constitution, constitutional values and constitutional institutions. Because this Narendra Modi government is trying to destroy our constitution, constitutional values and constitutional institutions. Example, the Election Commission of India is also not an independent organization. Enforcement Directorate, Income Tax Department, they all are working like a frontal organization of BJP, like ABVP, Mahila Morcha, ED and the IT department is working like a BJP's frontal organization. So, this is a time to protect our constitution and constitutional institutions. Rahul Gandhi, for him, protecting constitution and fighting for social justice on that same. Fighting for social justice and protecting constitution is on that same. He started his Bharat Jodo Yatra with this slogan only, for social justice. And Rahul Gandhi ji is the only leader. He demands caste census. He asked Narendra Modi to implement caste census entire the nation. All the BJP leaders here in Telangana also, they said Rahul Gandhi is trying to divide the society. But Rahul Gandhi ji, after forming the government, Congress government in Telangana, after forming Congress government in Karnataka,
Rahul Gandhi on behalf of Congress Party, he requested Siddaramaiah ji and Revanth Reddy to start caste census. And we are very proud that from Telangana, like the national way, we are the #1 state. We have conducted caste census and we enacted an act in the assembly to implement caste census directions. So we are the #1 state. Now entire India is going to follow the Telangana path. So we are proud of our Congress government and Revanth Reddy's government. I'll tell you, we are going to complete Congress rule at least 25 years in Telangana. This government is not just for another 4 years. We have to complete at least 35 years, complete Congress rule in Telangana. Thank you very much. तेलंगाना के अंदर जब केसीआर साहब नहीं कर सके, जब वादा किया उन्होंने वादा नहीं निभाया, बल्कि अपना कांग्रेस सरकार रेवंत रेड्डी की पीसीसी सदारत में तेलंगाना के अंदर सरकार बनाया। सरकार बनाने के बाद में अपना मुख्यमंत्री रेवंत रेड्डी जी मंत्रिवर्ग सब लोग मिलके जो वादा किए थे वो एक निभाते आ रहे। उसमें जो है ना अपने को परसों बारिक चावल दिए तो तेलंगाना स्टेट के अंदर कहीं भी गए तारा खाए तो लोग बोलते कांग्रेस पार्टी जब इंदिरा गांधी जमाने में कैसा करे वो याद आ रहा। जब गिरा दिए, जब राजशेखर समय में लाल को राजीव गांधी इंदिरा हिंदी गिरा दिए। आज भी उम्मीद है सरकार के ऊपर, रेवंत रेड्डी सरकार के ऊपर, रेवंत रेड्डी के जो मंत्रिवर्ग के ऊपर जो वादा किया वो देते बल्कि उम्मीद है। मैं अपना कांग्रेस कार्यकर्ता हर आदमी भी मेडचल मलकाज जिले में तेलंगाना स्टेट के अंदर कभी भी इससे पहले 19 से पहले तेलंगाना में अपना कांग्रेस सरकार नहीं था। जब मैं मेडचल जिला प्रेसिडेंट था, जब मलकाजगिरी के अंदर रेवंत रेड्डी साहब ने एमपी कांग्रेस के तो मलकाजगिरी पार्लियामेंट का इंचार्ज था। मैं वो जमाने में भी बहुत हेल्दी डिस्ट्रिक्ट है, एनर्जी लीडर्स है। यहाँ पे एक आदमी की बुलाए तो 50 आदमी आता बोल के हमारे पीसी विश्वनाथ जी की बड़ी विनती कर रहा हूँ। मैं ये जिला सिटी की सराउंडिंग में बहुत एनर्जी जिला है, फाइनेंशियल भी बहुत अच्छा हेल्दी से ही लोग आने वाले दिनों में सरकार जो स्कीम दे रहे राशन कार्ड और जो घरा पेंशन अपन घर घर को जाके रेवंत रेड्डी सरकार, कांग्रेस सरकार, राहुल गांधी जी, सोनिया गांधी जी जो वादा किए वो एक हमारा सरकार निभाने बोल के घर घर को जाके आप लोग बता दे तो आने के चुनाव में अपने को कांग्रेस इलेक्शन में फिर मेयर अपना बन सकते। आप लोग कांग्रेस पार्टी के स्थिति से काम करें, आप लोग भी कोई ना कोई कारगर बनते बोल के मैं आप लोगों से गुजारिश करते हैं। मैंने जो मौका दिया रेवंत रेड्डी साहब को मुबारकबाद देते हुए गुजारिश మనందరం కూడా చూసాం। గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కశ్మీర్ టు కన్యాకుమారి, కన్యాకుమారి టు కశ్మీర్ వరకు వారి పాదయాత్ర చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలను వ్యక్తిగతంగా కలవడం జరిగింది। మనం చూసినాం ఆ రోజు, అరే రాహుల్ గాంధీ గారు ఇంత కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజాధికారిని కలుస్తున్నారు ఎందుకని చెప్పేసి। కానీ మనకు అర్థమవుతుంది ఏంటంటే భారతదేశం అమ్మ సైలెంట్ గా ఉండాలి, దయచేసి ఒక నిమిషం వినండి, మీరు అయిపోతుంది మీటింగ్। భారతదేశంలో ప్రపంచమే గౌరవించదగినటువంటి ఒక రాజ్యాంగం ఉంది। ఆ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు। కానీ వాళ్ళ ఎవరు కార్పొరేట్గా గెలిచినటువంటి వాళ్ళు కానీ, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు కానీ, ఎంపీగా గెలిచినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరు దేని మీద ప్రమాణం చేస్తారంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు। కానీ వాళ్ళు అదే రాజ్యాంగానికి అత్యంత ప్రమాదకరంగా భారతీయ జనతా పార్టీ మారింది। పార్లమెంట్ లో చూసినాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉచ్చరిస్తానే అమిత్ షా గారికి వాళ్ళు మండిపోతా ఉన్నది। ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, పార్లమెంట్ లో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అమిత్ షా గారు మీరు పదే పదే అంబేద్కర్ 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 అని మాట్లాడుతూ ఉన్నారు, అంబేద్కర్ మీద దేవుడు అని చెప్పి
చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. నిజంగానే బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, అణచివేతకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని అంబేద్కర్ గారు దేవుడి అదే విషయాన్ని వల్ల మన భారతీయ జనతా పార్టీ గమనించాలి. అలాంటి అంశాన్ని వల్ల ఎవరు వెనకేసుకొస్తా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు. అందుకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్కన చెప్తా ఉన్నది, ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు అంటగా ఉన్నటువంటి రాజ్యాంగమే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ అని చెప్పేసి మాట్లాడుతుంది. మన ఎజెండా ఏంటి? రాజ్యాంగం. మన ఎజెండా ఏంటంటే రాజ్యాంగం. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని అమలు చేసే బాధ్యత ఎవరు తీసుకుంటా ఉన్నారో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకుంటా ఉన్నది. కాబట్టి అలాంటి రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత, రక్షించుకోవాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. అంతేకాదు మనం కొట్లాడుతా ఉన్నాం 33% మహిళలకు రిజర్వేషన్ కావాలని అడుగుతా ఉన్నాం. ఎక్కడ అడుగుతున్నా ఉన్నాం? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుతోనే మనం మాట్లాడుతా ఉన్నాం. నిన్న కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు మేము ఎంత ఉన్నామో మాకంత వాటా రావాలని చెప్పేసి కొట్లాడే హక్కు ఇచ్చింది ఎవరంటే రాజ్యాంగం ఇచ్చింది. ఇవాళ ఎస్సీ వర్గీకరణ చేశాం. అనేక సంవత్సరాల నుంచి కొట్లాడుతూ అనేక మంది అసలు వాసి ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేశారు. ఎట్లా చేశారంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మరి అలాంటి రాజ్యాంగాన్ని మన భారతదేశంలో లేకుండా చేయాలని కుట్ర జరుగుతా ఉంటే భవిష్యత్తులో మైనపల్లి హనుమంతరావు మీటింగ్లు పెట్టి మనకు పిలవలేడు. హనుమంతరావు కూర్చొని మనందరికీ ఉపన్యాసాలు ఇచ్చే అవకాశాలు రావు. అంటే మాట్లాడే హక్కు కానీ, కొట్లాడే హక్కు కానీ, ఏ హక్కులు లేకుండా చేసే దుర్మార్గమైనటువంటి కుట్ర ఎవరైనా చేస్తా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నది. దీనికి కారణం ఏంటంటే 100 సంవత్సరాలలో భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఆర్ఎస్ఎస్ ఎజెండా పెట్టుకున్నది. ఆ ఆర్ఎస్ఎస్ ఎజెండానే ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నది. జై బాబు, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. బయటకు వచ్చి సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఈ రోజు ఒక ఇన్ఛార్జిగా మమ్మల్ని అన్న గుర్తించినప్పుడు మన హరివర్ధన్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడు మర్చిపోయినా హరివర్ధన్ రెడ్డి మీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ఇంతవరకు జరగలేదు. కానీ మన జిల్లాలో సక్సెస్ఫుల్ గా ఈ జిల్లాలో కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేశాం. ప్రతి ఒక్కరిని గత 10 రోజుల నుంచి మన హరివర్ధన్ రెడ్డి నిజంగా ప్రతి ఒక్కరితో కోఆర్డినేట్ చేసుకుంటూ మనల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మీరు రండి మేము మీటింగ్ ఏర్పాటు చేస్తామని ప్రతి ఒక్క దగ్గర మీటింగ్ సక్సెస్ఫుల్ చేసిండు. ఏ ఫంక్షన్ హాల్ చేసుకున్నా ఒక్కరు కూడా తక్కువ కాకుండా సక్సెస్ఫుల్ చేసినందుకు మన జిల్లా అధ్యక్షుని నిజంగా ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇది మన కార్యక్రమం, మనందరి కార్యక్రమం అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. మన గౌరవ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఈ రోజు చెట్టు పచ్చగా ఉండాలి అంటే వేరు మంచిగా ఉండాలి. ఆ వేరు మీరందరూ మన వేరు బలంగా లేకపోతే మనమే పని చేయలేము. ఒక్క వేరు చెట్టు వెళ్ళిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఈ వేర్ల లాంటి మనందరం కూడా ఈ రోజు ఒక్కొక్కరం ఈ రోజు చూసుకున్నట్టయితే గత 10 రోజుల నుంచి చూస్తున్నా ప్రతి ఒక్క ఫంక్షన్ హాల్లో ఫుల్ గా వచ్చి ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేస్తారు. కానీ మనందరం కలిసి ఒక సైన్యం, కాంగ్రెస్ సైన్యం మనందరం కలిసి మరి ఒక్కరు రోజు ఒక 10 మందితోటైనా మాట్లాడతాం. ఆ 10 మందిలో 5గురైనా ఓట్లు వేయగలిగే కెపాసిటీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరావృతంగా బలోపేతం చేయాలి. ఈ రోజు గౌరవ సీఎం గారు ఎన్నికల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత బాగున్నాయంటే నిజంగా ఈ రోజు కేంద్రంలో కూడా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కేంద్రం అమలు పరుస్తుందంటే ఈ రోజు తెలంగాణ అనేది కేంద్రానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందని మన గౌరవ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు అందరూ కూడా ఎమ్మెల్యేల సహకారాలతో ఈ రోజు పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఈ వేదిక పైన ఉన్న అందరూ కూడా చాలా మందికి అటెండ్ చేసినటువంటి ఉన్నారు. కానీ ఈ రోజు ఎమ్మెల్యే కాలేదు కదా అని ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా లేదు. మన అన్న వాళ్ళు ఎవరు ఏ పని మీద ఏ ఆపద మీద వచ్చినా వాళ్ళు నేను సైతం ఉన్నాను అని చెప్పేసి ఈ రోజు మీ అందరికీ కూడా అన్ని పనులు చేయడం వాదోడుగా ఉంటున్నారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇంతమంది రాగలిగినారు.
ఇదే స్ఫూర్తి మన లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రతి ఒక్క కార్పొరేటర్ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది. ఇది నాది, నేనే కార్పొరేటర్ అనుకో మీరందరూ అనుకున్నప్పుడే ఇది సక్సెస్ అవుతుందని తెలియజేస్తూ మన జై బాబు జై భీమ్ జై సంవిధాన ప్రోగ్రామ్ ని ఏ విధంగా సక్సెస్ చేసిరో, మరి ఈ రోజు విస్తృత స్థాయి కార్యక్రమాన్ని ఏ విధంగా సక్సెస్ చేసిరో, నెక్స్ట్ మనం ప్రజలకి సంక్షేమ పథకాలు నిజంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చేసేది చెప్తుంది. వేరే పార్టీల కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ యొక్క కండువ వేసుకున్నారు అంటే, వేరే పార్టీలలో కూడా గెలిచినారు అంటే ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్త అయి ఉన్నాడు, ఫస్ట్ కాంగ్రెస్ ఒక వార్డు మెంబర్ అయి ఉన్నాడు. ఈ రోజు వార్డు మెంబర్ కాడికి మొదలుకుంటే ప్రధానమంత్రి వరకైనా సరే ప్రతి ఒక్క సెక్షన్ లో ప్రతి ఒక్క స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు నిక్కచ్చిగా పనిచేస్తారు. కాబట్టి మరి ప్రతి వాడలో ఈ కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ విధానం, మన ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరు చేరవేయాల్సిన అవసరం మనకుంది. మరి ఈరోజు సంవిధానం బచావ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మరి స్వేచ్ఛ, సమానత్వం, అదేవిధంగా ఐకమత్యం, ఇవన్నీ కూడా మరి ఆ రోజు అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగానికి ప్రతి మనిషి ఈరోజు సమాజంలో బతకాలంటే పై స్థానం నుంచి కింది వరకు ఒక చట్టాన్ని తీసుకురావాలని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి వ్యక్తికి హక్కులు కల్పించాలని ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మరి ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని ఈరోజు మనందరికీ ఈరోజు హక్కులు కలగడం జరిగింది. మరి మనం చూస్తున్నాం ఈరోజు అన్ని పార్టీలు అంబేద్కర్ గారి ఆశయాలను నడవాలని, అంబేద్కర్ గారు ఆశయాలు ఆయన సాధించాలని మన ఎన్నో పార్టీలు ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి అన్న సర్కార్ మాటలతో కాదు, ఇవి చేతలతో నిరూపిస్తామని ఎస్సీ వర్గీకరణ చెప్పడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇవ్వని ఎక్కడ కూడా లీగల్ గా ఎలాంటి ఇష్యూస్ ఉండొద్దని ఒక కమిటీ వేసి మరి ఎస్సీ వర్గీకరణ చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ సత్యాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ రోజు దళిత బాధలు అభివృద్ధి జరిగినాయి అంటే మరి అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తప్ప మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మరి అణగారిక వర్గాలకు ఎక్కడ కూడా ఏం చేసింది లేదు. మరి ఈరోజు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 500 సిలిండరే కానీ, మరి ఉచిత బస్సే కానీ, మరి సన్నబియ్యం కార్యక్రమే కానీ, ఇవన్నీ కూడా ఏదైతే జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో ఇవన్నీ కూడా మనందరం కూడా ప్రజలకు వివరించడం జరిగింది. మనందరికీ తెలుసు పార్లమెంట్ సాక్షిగా మరి అమిత్ షా అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానించడం జరిగింది. ఇవన్నీ కూడా మనందరం కూడా ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజులలో ఇంతకుముందు సూపర్ చెప్పడం జరిగింది, టీఎస్ఎఫ్ ఎన్నికలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుపాలనే సందర్భంగా నేను తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మళ్ళీ పెద్దలు కాంగ్రెస్ పెద్దలకు కూడా నమస్కారం. మన ప్రియతమ నాయకుడు అన్న మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా వేదికన్న కార్పొరేటర్లకు, అలాగే అంతలకు చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారా. ఈ కార్యక్రమం ఆశాభాష కార్యక్రమం కాదు, ఇది చాలా హిస్టారికల్ కార్యక్రమంగా ఇవాళ పెట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు, ప్రతిపక్ష నేత కాబోయే భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు సిడబ్ల్యూసి మొత్తంగా నిర్ణయం తీసుకొని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ దేశంలో అనగారిన వర్గాల మీద, ఈ దేశంలో బౌద్ధుల మీద, ఈ దేశంలో దళితుల మీద, ఈ దేశంలో గిరిజనుల మీద, మైనార్టీల మీద ఇలా బీజేపీలు ఆర్ఎస్ఎస్ ఒక మనువాద భావాలతో దాడి చేస్తా ఉంటే ఆ దాడిని ఎదుర్కోవాలి
ఈ భారత రాజ్యాంగం ద్వారానే సాధ్యం అని చెప్పేసి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన చెమటని చింతించి తన కుటుంబాన్ని భార్య పిల్లలను ఎవరిని కూడా పట్టించుకోకుండా ఎంత కష్టమైనా కూడా భారత రాజ్యాంగ రచన కమిటీ సభ్యుడిగా ఈ భారత రాజ్యాంగాన్ని మనకు అందించడానికి ఈ భారత రాజ్యాంగం ప్రకారమే మనం అందరం ఇక్కడ వాక్ స్వాతంత్రంతో సమానత్వ హక్కుతోటి జీవించే హక్కుతోటి అందరం కూడా ఈ దేశంలో పౌరులంగా కుల మతాలకు అతీతంగా సమానత్వంతో జీవించే హక్కులు ఈ భారత రాజ్యాంగం మనకు కల్పించింది. అందుకే జై బాపు అనే కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకురావాలని చెప్పేసి అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిండు పార్లమెంట్ లో సాక్షాత్ దేశ హోంమంత్రి అవమానించినందుకు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుండెలలో తీసుకుంటాం. ఆత్మ గౌరవంతో ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సంవత్సరం పొడవునా నిర్వహిస్తామని చెప్పేసి జనవరి 26 నుంచి నెక్స్ట్ జనవరి 26వ తేదీ వరకు జై భీమ్ అనే కార్యక్రమాన్ని జై సంవిధానం అనే కార్యక్రమాన్ని ఈ మహత్తరమైన సైద్ధాంతికపరమైన కార్యక్రమాన్ని మన పార్టీ పెద్దలు మనకు అందించడం జరిగింది. అందులో భాగంగానే ఇలా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన జై భీమ్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం గత 50 రోజులుగా మీరందరూ కష్టపడి ఎవరిని ఎండలో కూడా మీరు ఎక్కడ కూడా బెదరకుండా మీరందరూ కూడా మహత్తరంగా ఈ కార్యక్రమాన్ని అన్నలందరి నాయకత్వంలో ఇతరుల నాయకత్వంలో జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లేందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి పెద్దలు చాలా మంది వచ్చారు. ముఖ్యంగా విశ్వనాథ్ గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చారు. నెక్స్ట్ కార్యక్రమం రేపు ఎట్లా మనం ఈ పార్టీని ఈ దేశం మొత్తంలో కూడా బూత్ లెవెల్ నుంచి మొదలుకుంటే ఇలా రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్నిర్మాణం చేస్తున్నాం. ఇలా గుజరాత్ లో చేస్తా ఉన్నారు, అదేవిధంగా తెలంగాణలో చేస్తా ఉన్నారు, రాష్ట్రం మొత్తం కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా సామరస్యపూర్వకంగా మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులంగా ఒక్క మాట చెప్తున్నా దయచేసి రాహుల్ గాంధీ గారు తన కుటుంబంలో 3 ప్రధానమంత్రులు తాత నాయనమ్మ తండ్రి 3 ప్రధానమంత్రుల కుటుంబం ఉన్న రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్రను ఎర్రని ఎండలో వర్షంలో చలిలో వణుకుతూ కూడా మన కోసం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ గురువుల చేతుల నుంచి కాపాడడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వస్తుంది, ఈ దేశంలో పేదవాళ్ళు వస్తుంటారు, ఈ దేశంలో సమానత్వం ఉంటుందని చెప్పేసి ఈ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం చేసిన ఆత్మరమైన భారత యాత్రను దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుకొని అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా భావించి దయచేసి అందరూ సామరస్యపూర్వకంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా 18 గంటల పాటు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజల మీద ప్రాంతాల మీద జరుగుతున్నటువంటి దారుణాలకు నిరసనగా మనం అందరం కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పాల్గొనాలని చెప్పి ఈ రోజే మన ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున గారి ఆదేశానుసారం జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని మన జిల్లాలో హరివర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున జరుపుతున్నాం. మరి ఇంకా కూడా భవిష్యత్తులో పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏసీసీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా తప్పకుండా చేయాలని ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏఐసిసి తీసుకుంది. అది ఏంటి అంటే దేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన చేయడం. ఈ కులగణన చేసిన తర్వాత మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా దేశంలో కులగణన చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం, రాహుల్ గాంధీ గారి విజయం అని చెప్పి చెప్పడం. అందులో భాగంగానే ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున గారు రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణలో చేసినటువంటి కులగణనను దేశమంతా కూడా చేయాలని చెప్పి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులకు అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. కావున మనమందరం కూడా మన నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించక తప్పదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జై మిత్రులారా, ఇది చాలా ముఖ్యమైన అంశం, చాలా ముఖ్యమైన కార్యక్రమం. మీరు చూస్తున్నారు దేశవ్యాప్తం కూడా గత 14 సంవత్సరాల నుంచి బీజేపీ ఆధ్వర్యంలో 78 సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న రాజ్యాంగాన్ని 78 సంవత్సరాలు కాపాడుకుంటున్న లౌకికవాదాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని ఈ దేశంలో బీజేపీ ఆధ్వర్యంలో మిత్రులారా మీరు చూస్తున్నారు.
కాపాడుకోగలుగుతాం. అందుకే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రతి వర్గాన్ని, ప్రతి వర్గాన్ని ఆ కార్మికులు పోరాడాలని అన్ని వర్గాలని దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుంటే, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటే, ఈ రైతులను కాపాడుకుంటే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్తులకు అందించాలని ఒక దృఢ నిశ్చయంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమం తీసుకుంటుంది. మిత్రులారా, ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత, స్వతంత్ర పోరాట ఫలితాలని అనేక వర్గాలకు అందించాల్సిన బాధ్యత कांग्रेस पार्टी को संभालने है। जब उनको पता चला तो बोले कोई बात नहीं है, आपको बोल रहा हूँ मैं, दूसरे कंपार्टमेंट में जाइए। जब बापूजी नहीं माने तो उनको सामान समेत ट्रेन से नीचे फेंका गया। रात भर इतने सहमे हुए थे कि पूछ भी नहीं सके कि मुझे ब्लैंकेट चाहिए। सुबह जब हुई तो दो सूरज जागे, एक तो वो सूरज जो हर रोज निकलता है और दूसरा सूरज मोहनदास करमचंद गांधी जी, जिनकी सोच जागी, जिन्होंने हमें अपने हक के लिए आवाज उठाना सिखाया, लड़ना सिखाया। वो जब जागे तो मनुष्य जागे, वो जब जागे तो ट्राइबल जागे, वो जब जागे तो पूरा देश जागा। మరి స్వాతంత్రం సాధించి పెట్టినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును కానీ వచ్చినటువంటి దేశంలో ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారి పేరును కానీ చివరికి మరి వాళ్ళు అందించినటువంటి రాజ్యాంగాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టి భారతీయ జనతా పార్టీ తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఒక పెద్ద కుట్రకు తెరలేపిన సందర్భంలో మరి మన నాయకులు ఏఐసిసి నాయకులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి బస్తీలో, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్ లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రను భంగం చేస్తూ ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి తీసుకుపోతూ వారందరినీ చైతన్యపరచాలనేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. గత నెల రోజులుగా ప్రతి చోట కూడా జరుగుతూ ఉంది. మరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ఇచ్చినారో అన్ని జిల్లాల్లో జరగాలి, అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి సమావేశాలు జరగాలి, అన్ని డివిజన్లలో కూడా జరగాలన్నప్పుడు గుబ్బులాపూర్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో మరి నియోజకవర్గ స్థాయిలో కూడా సమావేశాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కమిటీ చేసి ఆయా డివిజన్ల అధ్యక్షులు మరి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కొనసాగించి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇంకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి గుబ్బులాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులందరినీ, డివిజన్ అధ్యక్షులందరినీ కూడా ఈ వేదిక ద్వారా మీ అందరినీ కూడా अभिनंदिस्तू। हैदराबाद तेलंगाना राष्ट्र में 33 डिस्ट्रिक्ट है। हमारा मेडचल मलकानगिरी जिला आप कहा भी देखो, जो भी मीटिंग में देखो, हमारा पूरा परिवार वहीं रहेगा। जो कुछ कांग्रेस पार्टी दिया प्रोग्राम वो सक्सेस होगा ही हमारा मेडचल मलकानगिरी का कार्यकर्ताओं की तरफ से बोल के मैं आपको बोलना चाह रहे हैं। ఇది వాస్తవం కదా అడుగుతాను మీ అందరినీ। మనం ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉండేది వాళ్ళ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా మన కార్యకర్తలు మన వాళ్ళే ముందుంటారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా। అక్క చెల్లెలు అన్నదమ్ములకు ఒక విషయం చెప్తా ఉన్నా, అందరికి ఆకలిస్తుంది, లేట్ అయిందని అనుకుంటున్నారు। అమ్మా ఈ కండువా, ఈ కాంగ్రెస్ కండువా 140 సంవత్సరాల నుంచి అనేక మంది కార్యకర్తల్ని అనేక రకాలుగా పోషించి అనేక రకాలుగా పెద్దవేసినటువంటి ఈ జెండా కింద కూర్చున్నాం మనం। ఈ జెండా కోసం ఒక గంట కాదు, ఒక రోజు అయినా సరే మనందరం కూడా త్యాగం చేద్దామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా। వాళ్ళ దగ్గర 162 ప్రోగ్రాంలు మనం తీసుకుని ప్రజల్లో మనం వెళ్తా ఉన్నాం। ఇవన్నీ కూడా కార్యకర్తగా, ఒక నాయకుడిగా మనందరి బాధ్యత ప్రజల్లోకి తీసుకుపోవాలా, పార్టీని ముందుకు నడపాలా। మీ అందరి మీద, మీ భుజస్కంధాల మీద ఈ భారం ఉందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా। మరి ఈ యొక్క కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా ప్రతి గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో, ప్రతి చోట జరుపుకుంటా ఉంది।
రాహుల్ గాంధీ గారు ఏపీ ఇచ్చారు, రాజ్యాంగాన్ని కాపాడాలి, ఆనాడు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి జై బాబు, రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్, సంవిధానం పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమం, కులగణన పేరుతో ప్రతి ఒక్క కులస్తునికి న్యాయం జరగాలని బస్తీ గల్లీ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం దేశవ్యాప్తంగా జరిగింది. కాబట్టి ఈ రోజు బీసీ కులగణన కోసం భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ రాహుల్ గాంధీ గారికి బాధపడి ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి ముఖ్య కారణం బీసీ కులగణన ఈ రోజు మన పార్లమెంట్ లో పాస్ అవుతుందంటే దానికి కారణం ఏంటంటే మన రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మన తెలంగాణలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి, మన పిసిసి, మన మంత్రివర్గం దేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ కులగణన చేపట్టి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈరోజు జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ప్రముఖులు చాలా మంది కూడా హాజరై ఈ యొక్క సభను విజయవంతం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్, రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.